హాయ్ ఎవ్రీవన్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము మటన్ బిర్యానీ ఎలా తయారు చేద్దామో చూద్దాము. మటన్ బిర్యానీ చేసేటప్పుడు బిగ్ పీసెస్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను మీడియం సైజ్ పీసెస్ కట్ చేయించుకొని తెచ్చుకున్నాను. చూసినట్లయితే మనకు చాలా చక్కగా జ్యూసీగా వస్తుంది. మటన్ ఫ్లేవర్ కూడా చాలా బాగా ఉంటుంది. పైన వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మన బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకొని మటన్లో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఈ విధంగా ఫస్ట్ స్పైసెస్ అన్నీ కలుపుకున్న తర్వాత మళ్ళీ బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకొని యాడ్ చేసుకొని వాటిని నీట్గా మ్యారినేట్ చేయండి. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఒక హాఫ్ కప్పు ఆయిల్ కూడా వేసుకొని నీట్గా అంతా మిక్స్ అయ్యే విధంగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. నిమ్మరసం మనం ఫస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను చివరిలో యాడ్ చేశాను. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకోవడము మనము ముందు రోజు ఈవినింగ్, మనం మరుసటి రోజు బిర్యానీ చేసుకోవాలనుకుంటే బిఫోర్ నైట్ రెడీ చేసి పెట్టుకుంటే మనకు స్పైసెస్ ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు చాలా చక్కగా పట్టి మనకు చాలా ఫ్లేవర్గా ఉంటుంది బిర్యానీ. లేదు మీరు మార్నింగ్ చేసుకున్నట్లయితే కనీసం 2 to 3 hours మ్యారినేట్ చేసి ఉంచుకోండి. ఈ విధంగా నిమ్మకాయ జ్యూస్ కూడా కలిపిన తర్వాత గట్టి పెరుగుని ఒక 1 కప్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. సో ఇది మ్యారినేషన్ ప్రాసెస్ అండి. బిఫోర్ నైట్ మనం మళ్ళీ మార్నింగ్ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి వాటిని కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా మ్యారినేట్ చేసి మంచిగా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం బిర్యానీ చేసే ముందు 1 కప్పు ఆయిల్ తీసుకొని ఒక ప్యాన్లో పెట్టుకొని పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోండి. ఈ డీప్ ఫ్రై చేసేప్పుడు కొంచెం సాల్ట్ కనుక యాడ్ చేసినట్లయితే మనకి ఆనియన్స్ అనేవి చాలా క్రిప్సీగా వస్తాయి. బిర్యానీలోకి మనకు ఒక నీట్గా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా మంచిగా వస్తాయి. ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. ఒక పేపర్ పెట్టుకొని ప్లేట్లో తీసుకొని ఆయిల్ అంతా ఎవాపరేట్ అయ్యే విధంగా మంచిగా ప్రెస్ చేయండి. అప్పుడు మనకు ఆనియన్స్ చాలా క్రిప్సీగా మంచిగా ఉంటాయి బిర్యానీలోకి. ఈ ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిప్సీగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఆనియన్స్ని పక్కన ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకొని అందులో సగం ఆనియన్స్ని బిర్యానీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బిర్యానీ మిక్స్లో యాడ్ చేసుకోండి. మిగతా సగము మనము బిర్యానీ పైన వేయడానికి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాన్ని తీసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి. మీరు ప్రెషర్ కుక్కర్ వాడకపోయినా ఇన్స్టంట్ పాట్ వాడుకోవచ్చు. లేదంటే స్టవ్ పైన ఒక 30 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ మీద కూడా మనం మటన్ని ఉడికించుకోవచ్చు ఈ స్పైసెస్ అన్నిటితో కలిపి. ఇక్కడ నేను 1 kg మటన్కి 1.5 cup నుంచి కొంచెం వాటర్ ఎక్కువ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని దాన్ని ప్రెషర్ కుక్ పెట్టేయండి. సో మనం ఈ ప్రెషర్ కుక్ అయ్యే లోపల మనము ఒక 4 glasses బాస్మతి రైస్ తీసుకొని 2 times వాష్ చేసుకొని నానబెట్టుకోండి. మనం ఈ బాస్మతి రైస్ని కుక్ చేయడానికి మనకు 4 glasses తీసుకున్నాం కదా, 10 to 12 glasses వాటర్ తీసుకొని ఒక పెద్ద ప్యాన్లో స్టవ్ పైన పెట్టుకోండి. మనము ఈ వాటర్లో మనకు కావాల్సిన బిర్యానీ స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, సాల్ట్ సరిపోయే విధంగా అన్నీ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేయండి. సో మనం చూసినట్లయితే మనకి ఇక్కడ మటన్ అనేది ప్రెషర్ కుక్కర్లో ఆల్మోస్ట్ కుక్ అయింది, కానీ ఫుల్గా అయితే కుక్ అవ్వలేదండి, కొంచెం గట్టిగానే ఉంది. సో ఈ విధంగా కుక్ అయిన దాన్ని ఒక బిర్యానీ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనము బాస్మతి రైస్ని ఉడికిద్దాము. ఆల్రెడీ మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి వాటర్ ఉడికిస్తున్నాం కదా, ఆ వాటర్లో మనము ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకెళ్ళి స్లోగా వేయండి. ఈ విధంగా వేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉండాలి. వాటర్ కనుక బాయిల్ అవ్వకపోతే మనకు రైస్ అనేది కుక్ అవ్వదు. ఈ విధంగా రైస్ని యాడ్ చేసిన తర్వాత మ్యాక్సిమం 5 to 8 minutes లోపల మనకు 70% కుక్ అయిపోతుంది. మనకు 70% కుక్ అయింది అనుకున్న తర్వాత మనం ఆల్రెడీ బిర్యానీ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ పైన విత్ వాటర్, మనము మటన్ పీసెస్ ఉడికించుకున్న వాటర్ని కూడా అందులోనే యాడ్ చేస్తాము. సో ఆ వాటర్ పైన మటన్ పీసెస్ పైన 70% కుక్ అయిన ఈ రైస్ని
డైరెక్ట్గా రైస్ కుక్ అవుతున్నప్పుడే డైరెక్ట్గా ఒక స్ట్రైనర్తో తీసుకొని ఈ మటన్ బాటంలో ఉన్న మటన్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి చల్లుకుంటూ రండి ఈవెన్గా అన్ని వైపులా. సో ఈ విధంగా మొత్తం రైస్ అంతటిని 70% కుక్ అయిన రైస్ని స్లోగా యాడ్ చేసుకుంటూ ఉన్నట్టయితే మనకు పైకి వచ్చేసరికి 3/4 పార్ట్ ఫిల్ అయితే చాలు. ఫుల్గా వేయొద్దండి, ఫుల్గా వేస్తే మనకు బిర్యానీ రైస్ అనేది విరిగిపోతుంది. 3/4 వరకు వస్తే సరిపోతుంది. ఈ విధంగా అంతా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనము నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలని కొంచెం యాడ్ చేయండి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని, కొంచెం కొత్తిమీర, పుదీనా, మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న వాటర్ రైస్ ఉంది కదండి, ఆ వాటర్ రైస్ ఒక 1/2 కప్పు తీసుకొని సైడ్లో నుంచి స్లోగా పెట్టండి. స్లోగా అలా వదులుతూ వేయండి. అప్పుడు మనకు బిర్యానీ ఎక్కడన్నా లైట్గా కుక్ అవ్వకపోయినా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఆ ఫ్లేవర్తో. ఇక్కడ మనము దమ్ అనేది పెట్టుకోవచ్చు అని, మీరు దమ్ ఎలాగని పైన ఏదైనా వెయిట్ పెట్టుకోవచ్చు, లేదంటే చపాతీ పిండి కలిపి చపాతీ పిండితో సీల్ చేసేయచ్చు. మనకు బేసిక్గా స్టీమ్ అనేది లోపలే ట్రాప్ అవ్వాలండి, బయటికి రాకుండా. నేను ఇక్కడ 2 లేయర్లతో అల్యూమినియం ఫాయిల్తో సెట్ చేశాను, స్టీమ్ బయటికి రాకుండా. మనము చికెన్ బిర్యానీ చేసేటప్పుడు చికెన్ అలాగా రా చికెన్నే డైరెక్ట్గా యాడ్ చేస్తాము, కానీ మటన్ని ఫస్ట్ కుక్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయండి. 30 మినిట్స్ అయిన తర్వాత కూడా ఫ్లేమ్ ఆపేసినా కూడా మనం వెంటనే దీన్ని ఓపెన్ చేయకూడదండి. మినిమం 20 మినిట్స్ టైం ఇవ్వాలి సెట్ అవ్వడానికి. ఈ విధంగా సెట్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసినట్లయితే మనకు పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ హోటల్ స్టైల్ లాగా మంచి ఫ్లేవర్తో స్మెల్ చాలా బాగుంటుంది. బిర్యానీ కలిపేటప్పుడు కూడా స్లోగా ఒక సైడ్లో నుంచి నిదానంగా కలుపుకోవాలి. మీరు మధ్యలో నుంచి తీసినట్లయితే మనకు బిర్యానీలో ఉన్న రైస్ అనేది మనకు అలా విరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒక సైడ్లో నుంచి తీసినట్లయితే చక్కగా మనకు మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఈ చిన్న చిన్న స్టెప్స్ అన్నీ మనము ఫాలో అవుతూ బిర్యానీ చేసుకున్నట్లయితే మనకు హోటల్ స్టైల్లో కంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకోకుండా, కలర్స్ యూజ్ చేయకుండా. మీరు కలర్ చూసినట్లయితే మనం వేసిన పసుపే మంచి కలర్ వస్తుంది. మనం వేసుకునే స్పైసెస్ హోమ్ మేడ్ యూజ్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైం గరం మసాలా, ధనియాల పొడి, జీరా పౌడరు, అప్పుడు మనకు ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ.